నీ అమ్మ నా కొడక నీ కోసం నేను 30 సంవత్సరాలు కాంగ్రెస్ సీరియస్ నాయకుడిని. అరే మా తాతని అరే కాంగ్రెస్ పేరు చెప్పి 6 ఎకరాలు ఉచితంగా ఇళ్ళ స్థలాలు ఇచ్చిండ్రు మా తాత లంజడక. కాంగ్రెస్ కార్యకర్తల కోసం కాంగ్రెస్ పార్టీ కోసం నేను 100 లక్షల రూపాయలు ఖర్చు పెట్టా. ఇవాళ కేసులు తిరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎలుగు తీశారు గారు లంజడు కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కోసం ఇవాళ కూడా మళ్ళీ కేసు ఉంది. అది ఏంటి ఆ కేసులు మళ్ళీ పోవాలి అంటే కాంగ్రెస్ పార్టీ కోసం నష్టపోయి నా కొడక నీ అమ్మ దంగ నా కొడక మీకు నేను చేసి 30 సంవత్సరాలు కాంగ్రెస్ వచ్చి ఇవాళ నా కొడక ఇవాళ కాక నేను కాక మళ్ళీ వచ్చింది నా కొడుకు. నువ్వు నీ ఫోన్ చేస్తే నువ్వు కొడక జారాజనారంటే ఎవడు నాకు అర్థం కాదు. అసలు ఎవడైనా గెలిచారు నీకు? మీ ఓట్లు వేస్తే నువ్వు గెలిచావు. అది ఎవడురా ఇంటికి నాకు అర్థం కాదు. అదే నా మనసుకి నీకు లక్షలు పెట్టా నా కొడక నీకు గెలిచా. నా తాత 6 ఎకరాలు మనిషికి కరెంట్ బిల్లు కానీ ఆటకాన్ని ఇచ్చాను కాగితాలు డబ్బులు ఖర్చు తీసుకొని 6 ఎకరాలు ఇచ్చిండు. ఏనాయుడు గుడి కట్టుకుంటే స్థలం కూడా ఇచ్చిండు నా తాత. కానీ చనిపోయింది. మేము ఇవాళ మాకుంటా గిల్ల స్థలాలు లేవు కదా. ఈ అమ్మ కాంగ్రెస్ మట్ట కాంగ్రెస్ పార్టీ 10 మొత్తం చూసారు నా కొడకలా. నా రేవంత్ రెడ్డి గారు నువ్వు చారే గాడు అతను ఇక్కడ చూపేది రమేష్ గారు ఒకడు ఏం చేస్తారు నా కొడకలారా కూర్చారు. అమ్మ ఏం బీకలేరు కాదు ఇవాళ 14 లక్షల రూపాయలు అంటే కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నందుకు 14 లక్షల రూపాయలు నేలబట్ట చేస్తున్నారు. ఆ రోజు కట్టుకో అక్కడ ఏం కాదు అని మీకు ఆయన ఓటే లేదా? కాంగ్రెస్ కి నా ఇంట్లో 10 ఓట్లు ఉంటే పిచ్చా. కాంగ్రెస్ కే వైఎస్ఆర్ కొడుకు నా ఇంట్లో 10 ఓట్లే పిచ్చా. కాంగ్రెస్ గెలవాలని వైఎస్ఆర్ రెడ్డి గురించి ఓట్లే పిచ్చా. నేను 10 ఓట్లు ఇచ్చే కేసీఆర్ గారిని ఓడిచ్చా. అమ్మందంగా నా కొడుకు కాంగ్రెస్ నాయకులని నా ఇల్లు మొత్తం తీసుకొచ్చాం గారు. నా కనీసం నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఏమి ఇవ్వకుండా ఇల్లు 14 లక్షల రూపాయలు ఇల్లు నేల మాట చేశారు. నా దగ్గర ఏమి లేదు. 2 లక్షలు పెట్టి రేకులు చెట్టేసుకుంటే ఇగో పోలీసులు లీటర్ అయినా కనీసం నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈ నా కొడుకు జూపిల్లి గాడి ఇవ్వలేదు. బట్ జారే గాడి విలేకరికి 1 సెంట్ ఇచ్చాడు.